ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం, ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు రాళ్లు, వాటర్ బాటిల్స్, చెప్పులు విసురుకుంటూ కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. రెండు విద్యార్థి సంఘాలు కూడా గత కొంతకాలంగా ఒక ఆధిపత్య పోరు లాంటి వాతావరణం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఏబీవీపీకి సంబంధించిన కొందరు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేశారు అంటూ కూడా ఎస్ఎఫ్ఐ ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీస్ కేసు కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ బంద్కి పిలుపునిచ్చింది. బంద్ పిలుపు నేపథ్యంలో ఇటు ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడంతో ఒక ఘర్షణ వాతావరణం, యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. అనిల్, చెప్పండి. పోలీసులు రెండు వర్గాలకి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి, అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయడం మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ఏం జరుగుతోంది ఏయూ క్యాంపస్ లో? ఈ రోజు అంటే బంద్కి పిలుపునిచ్చారు, కానీ గత కొంతకాలంగా ఇదే వాతావరణం క్యాంపస్ లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఆధిపత్య పోరేనా, లేదంటే ఇతర రాజకీయం ఏమైనా ఉందా ఇందులో? ఇందులో అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి, అడ్డుకోండి అని చెప్పి ఇటు ఎస్ఎఫ్ఐతో పాటు ఏఎస్ఎఫ్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏయూ ఉన్నతాధికారులకు రిప్రజెంట్ కూడా చేశారు. తక్షణమే కార్యకలాపాలను విద్యా సంస్థలో నిలిపివేయాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఏయూకి సంబంధించినటువంటి అధికారులు ఏమాత్రం స్పందించలేదు. ఫలితంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలతో పాటు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు పరస్పరం నినాదాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా పూర్తిగా విద్యార్థి సంఘం అసలు ఏం జరిగింది, మీ డిమాండ్ ఏంటి? నమస్తే. ఏదైతే గత 5 నెలలుగా ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైతే ఆర్ఎస్ఎస్ శాఖ ఏదైతే ఉందో, శాఖ అంటే గేమ్స్, ఏదైతే ఈ యొక్క బీబీసీ గ్రౌండ్లో ఎవ్రీడే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఏబీవీపీ కార్యకర్తలు కావచ్చు, ఏదైతే స్టూడెంట్స్ కావచ్చు, శాఖ చేస్తూ రకరకాల గేమ్స్ ఆడుకుంటూ ఈ యొక్క ఏదైతే శాఖ చేస్తుంటే ఈ యొక్క ఎస్ఎఫ్ఐ నాయకులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల్ని ప్రలోభం పెట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పైన, ఏబీవీపీ కార్యకర్తల పైన దాడుల్ని ఏబీవీపీ ఖండిస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఆర్ఎస్ఎస్ కావచ్చు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కావచ్చు, విద్యార్థి సంక్షేమం కోసం, దేశం హితం కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పైన దాడి చేయడం అనేది సమన్యాయం కాదు. ఖచ్చితంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక వీసీ ఏదైతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా స్పందించాలి. నిన్న ఏదైతే ఏబీవీపీ కార్యకర్తల పైన దాడులు జరిగాయో దాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా మరొక 4-5 గంటల్లో ఈ యొక్క ఎవరైతే దాడికి పాల్పడినటువంటి ఈ యొక్క ఎస్ఎఫ్ఐ కమ్యూనిస్ట్ గూండాల కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ అరెస్టు చేయలేని పక్షాన వీసీ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వీసీ గారు స్పందించాలి, ఖచ్చితంగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించాలి. స్పందించలేని పక్షాన ఖచ్చితంగా ముట్టడి చేసి అవసరమైతే దేనికైనా యుద్ధం చేయడానికి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. కిరణ్, ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్. ఈ ఘటన వెలుగులోకి రావడం జరిగింది, మీరందరికీ కూడా తెలుసు. అయితే ఒక తప్పుడు సమాచారంతో ఏబీవీపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన ఒక తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, గత 6 నెలలుగా సోషల్ మీడియాకి అలవాటు పడినటువంటి ఎస్ఎఫ్ఐ గూండాలు ఏదో ఒక విధంగా అటెన్షన్ గ్రాస్ప్ చేయాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి మిలిటరీ ఫ్లీట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా సందేశాన్ని ఇచ్చి ప్రపంచానికి ఒక రాంగ్ మెసేజ్ భారతదేశం గురించి ఇవ్వాలనే ఒక తప్పుడు ఆలోచనతో ఈరోజు ఈ చర్యకు దిగజాడడం జరిగింది. మేమందరం వందే మాతరం వచ్చి 150 సంవత్సరాలు అయింది. వందే మాతరాన్ని గాలపిస్తూ రైట్ వింగ్ ఐడియాలజీకి సంబంధించినటువంటి మేమందరం కూడా ఒక చోట గేదర్ అవడం జరిగింది. ఆ వందే మాతరం, భారత్ మాతకి చేయనటువంటి స్లోగన్స్కి వ్యతిరేకంగా స్టూడెంట్స్ని తప్పుడు దారి పట్టిస్తూ ఇక్కడ ఒక అశాంతిని నెలకొల్పాలి, ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో మేము కనబడాలనేటువంటి తప్పుడు ఆలోచనతో ఈ దేశం యొక్క స్థితిని దిగజార్చే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఈ ప్రవర్తన మార్చుకోకపోతే ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు, కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో తగిన పాఠం ఖచ్చితంగా రైట్ వింగ్ అంతా కూడా చెప్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కఠిన చర్యలు ఈ ఎస్ఎఫ్ఐ గుండాల పైన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. తీసుకోలేని పట్ల
ఏ విధంగా మేము స్పందించాలో ఆ విధంగా స్పందిస్తాం. ఒకటే మెసేజ్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇస్తున్నాం. సార్ దయచేసి తగిన చర్యలు తీసుకోండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అశాంతి వద్దు. గత 6 నెలలుగా ఈ వైస్ ఛాన్సలర్, ఈ చేతకాని వైస్ ఛాన్సలర్ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు ఈ యూనివర్సిటీలో. కాబట్టి ఈ చేతగాని వైస్ ఛాన్సలర్ కూడా తొలగించాలి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేమైతే కంప్లైంట్ ఇచ్చామో దయచేసి తీసుకొని ఇక్కడ ఈ శాంతిని నెలకొల్పి ఈ గుండాల నుంచి ఆంధ్ర యూనివర్సిటీని రక్షించాలని కాపాడుతున్నా. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఒక మెసేజ్ ఇస్తా ఉన్నా. మిత్రులారా, ఒక తప్పుడు సమాజంతో, తప్పుడు సమాచారాలతో మీ దగ్గరికి కొంతమంది గూండాలు వస్తున్నారు. మీరు సిద్ధంగా ఉండండి, ఎదుర్కోండి. వాళ్ళ యొక్క తప్పుడు ఆలోచనలో మీరు దూరద్దని చెప్పి కూడా తెలియజేస్తాం. మొత్తం మీద ఓవైపు ఏబీవీపీ ఆందోళన కొనసాగుతున్నటువంటి తరుణంలోనే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆందోళనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఏయూలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్కు వెళ్ళి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితిని మనతో పాటు ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, అసలు ఏం గొడవ జరిగింది? ఇక్కడ పరిస్థితి చూస్తే ఎలా అనిపిస్తుంది? ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు? మేమంతా కూడా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఇక్కడ మేము నించొని మాకు చర్చల కోసం అని చెప్పి మాకు రిజిస్ట్రార్ వీసీ గారు పిలిస్తే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ బయట నుంచి అవుట్ సైడర్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా కాదు, వాళ్ళకి యూనివర్సిటీలోకి అసలు రావడానికి లేదు, ఎలో లేదు. అయినా సరే బయట నుంచి అవుట్ సైడర్స్ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల మీద దాడి చేయడం జరిగింది. దీని గురించి మేము వీసీ అలాగే రిజిస్ట్రార్తో చర్చలకి ఈరోజు వీసీ ఛాంబర్ దగ్గర వస్తే వీళ్ళు తిరిగి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి చెప్పులు ఇసురుతూ వాటర్ బాటిల్స్తో గట్టిగా దాడి చేయడం జరిగింది, కాళ్ళతో తన్నారు. కాబట్టి మేము విద్యార్థులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత పోలీస్ వ్యవస్థ ఉంది, అందరూ ఉన్నారు, వాళ్ళని ఏమాత్రం అరెస్ట్ చేయకుండా ఇప్పటికి కూడా అలా ఉంచడం చాలా దుర్మార్గం. మేము దీని గురించి చర్యలు తీసుకోవాలి. ఇది కనుక ఇప్పటికి 10 నిమిషాల్లో కనుక వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ విద్యార్థి సంఘాలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చెందుతామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, నిన్నటి నుంచి కూడా మీరు హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ బంద్కి సహకరించాలని కోరుతున్నారు. 2 రోజుల క్రితమే వీసీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు కార్యకలాపాలను అడ్డుకోవాలని. అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్? యాక్చువల్గా నిన్న ఏదైతే మేము ముందుగా 2 రోజుల క్రితం లెటర్ అనేది ఇచ్చాము, ఆ తర్వాత కూడా మా వాళ్ళు పర్మిషన్ లేకుండా బయట వాళ్ళు ఆర్ఎస్ఎస్ అనే ఒక పేరుతో మత కల్లోలాలు చేయడానికి యూనివర్సిటీలోకి చొరపడి ఏవైతే చేస్తున్నారో నిన్న స్టూడెంట్స్ వెళ్ళి అడ్డుకుంటే అప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని తీసుకెళ్తే వెళ్ళిపోమనగానే ఖాళీ చేస్తారు. తర్వాత మళ్ళీ 3 మినిట్స్లోనే ఒక 50 మంది గూండాలను వేసుకొని ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. అయితే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ బంద్ పిలుపునిస్తే మొత్తం వీసీ రిజిస్ట్రార్ అందరూ కూడా మమ్మల్ని చర్చలు పిలిచారు. చర్చలు పిలిస్తే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ గూండాలు ఆడపిల్లల మీద చెప్పులు విసిరి అలాగే వాటర్ బాటిల్స్ విసిరారు. అండ్ ఇప్పుడు కానీ వీళ్ళు ఖాళీ చేయకపోతే తప్పకుండా 17,000 మంది ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం. ఇది మొత్తం మీద 2 వర్గాల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం నడుమ పూర్తిగా ఏయూ ప్రాంగణం అంతా పోలీసుల కనుసన్నల్లో ఉంది. ఈ ఆందోళనలు జరగకుండా పోలీసులు 2 వర్గాలకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే పూర్తిగా ఏయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్ యూ.